Everyone, welcome to my channel. First of all, thank you for clicking on this video. Today మనం జావా వేరియబుల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటంటే ఒక మెమరీ లొకేషన్నే వేరియబుల్ అని అంటాం. యాక్చువల్గా వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రోగ్రాంలో ఏదైనా వాల్యూని స్టోర్ చేయడానికి వేరియబుల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ వేరియబుల్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే ఒక కంటైనర్ లాగా వర్క్ చేస్తుంది. ఎందుకు మనం కంటైనర్ లాగా యూజ్ చేస్తున్నామంటే ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలంటే మనకి వేరియబుల్ అనేది అవసరం. మనం ప్రోగ్రాంలో వేరియబుల్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా 2 స్టెప్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే వేరియబుల్ డిక్లరేషన్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ స్టెప్ వేరియబుల్ డిక్లరేషన్. వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాం. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే దానికి ఒకవేళ మనం సింగిల్ వేరియబుల్ యూజ్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ సింటాక్స్ ఫాలో అవుతామంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఆ స్టేట్మెంట్ అనేది ఎండ్ ఎలా అవుతుందంటే సెమీకోలన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ డేటా టైప్ రాయాలి, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ రాయాలి. ఇక్కడ ఒక నెంబర్ని స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం డేటా టైప్ ఏం యూజ్ చేయాలంటే ఇంటీజర్ని యూజ్ చేస్తాం. ఇంటీజర్ని యూజ్ చేయాలంటే ఇక్కడ కీవర్డ్ ఏం యూజ్ చేయాలంటే ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. అసలు డేటా టైప్ని మనం ప్రోగ్రాంలో ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటా టైప్తో రిప్రజెంట్ చేస్తాం. అందుకనే మనం వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు సింటాక్స్ ఎలా రాస్తామంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఏ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వేరియబుల్ నేమ్, ఇంట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డేటా టైప్. అండ్ ఒకవేళ మనం ప్రోగ్రాంలో మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా సింటాక్స్ రాస్తామంటే డేటా టైప్ స్పేస్ ఫస్ట్ వేరియబుల్ అనుకోండి వేరియబుల్ 1 కామా నెక్స్ట్ ఇంకో వేరియబుల్ అనుకోండి దాన్ని వేరియబుల్ 2గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ దానికి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీజర్ టైప్ వేరియబుల్స్ని ఒక 2, 3 క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా రాస్తానంటే ఇంట్ స్పేస్ అని ఇచ్చి ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏ అని రాస్తాను, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ బి అని రాసాను, థర్డ్ వేరియబుల్ నేమ్ సి అని రాసాను. సో ఇదొక ప్రాసెస్. ఇందులో మనం వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ వేరియబుల్ క్రియేషన్ అనేది ఎలా ఎండ్ అవుతుందంటే సెమీకోలన్ యూజ్ చేయడం ద్వారా ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఇంట్ అనేదేమో డేటా టైప్, ఏ కామా బి కామా సి అనేవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే నేమ్ ఆఫ్ ఏ వేరియబుల్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వేరియబుల్ ఇనిషియలైజేషన్. ఈ వేరియబుల్ ఇనిషియలైజేషన్నే మనం ఏమనొచ్చు అంటే వేరియబుల్ అసైన్మెంట్ అని అనొచ్చు. ఇదొక ప్రాసెస్. ఇందులో మనం ఏం చేస్తామంటే వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తాం. సో ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసే ప్రాసెస్నే వేరియబుల్ ఇనిషియలైజేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రాంలో ఒక సింగిల్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలనుకోండి, అప్పుడు మనం సింటాక్స్ ఎలా రాయాలంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, దెన్ అక్కడ లైన్ అనేది ఎలా ఎండ్ అవుతుందో సెమీకోలన్ని యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ నేను ఏ అనే ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు అది ఏ డేటా టైప్ని యూజ్ చేయాలనుకుంటున్నా అంటే ఓన్లీ నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఇంట్ స్పేస్ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ ఏ అని ఇచ్చి ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి వాల్యూని నేను 10 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఒకవేళ మన ప్రోగ్రాంలో మల్టిపుల్ వేరియబుల్స్ని యూజ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తామంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ 1 ఈక్వల్ టు వాల్యూ కామా సెకండ్ వేరియబుల్ అయితే వేరియబుల్ 2 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఈ స్టేట్మెంట్లో మనం మల్టిపుల్ వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, కానీ ఎండింగ్లో సెమీకోలన్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను ఏబిసి అనే వేరియబుల్కి వాల్యూస్ అసైన్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎలా రాస్తానంటే ఇంట్ స్పేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాను, కామా బి ఈజ్ ఈక్వల్ టు 6 అని రాసాను, సి ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాను. దాని మీనింగ్ ఏంటంటే ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత స్టోర్ అవుతుందంటే 5 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో వాల్యూ 6 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్
సి అనే వేరియబుల్లో వాల్యూ 10 అనేది స్టోర్ అవుతుంది. ఒకవేళ మనం ప్రోగ్రాంలో క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటంటే క్యార్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను వేరియబుల్ జే అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నాను. అందులో వాల్యూ ఎక్స్ అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం క్యారెక్టర్ని వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ని సింగిల్ కోడ్లో రాయాలి. నెక్స్ట్ ఏ అనే వేరియబుల్లో సి అనే క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో సి అనేది వాల్యూ కదా, సి అనేది క్యారెక్టర్ టైప్ వాల్యూ కాబట్టి మనం సి అనేది సింగిల్ కోడ్లో యూజ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జావా డేటా టైప్స్. డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నామో దాన్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వాటినే మనం డేటా టైప్స్ అని అంటాం. మరి జావాలో ఎన్ని డేటా టైప్స్ ఉంటాయంటే మెయిన్గా 2 డేటా టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, దీన్నే ప్రీడిఫైన్డ్ డేటా టైప్ అనొచ్చు, లేకపోతే లైబ్రరీ డేటా టైప్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ టైప్ ఏముంటుందంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, దీన్ని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అనొచ్చు. అండ్ జావాలో మెయిన్గా మనం ప్రిమిటివ్ అంటే ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన డేటా టైప్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. సో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్నే మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అని అంటాం. ఫస్ట్ వన్ ప్రిమిటివ్ డేటా టైప్నే మనం ప్రీడిఫైన్డ్ డేటా టైప్ అనొచ్చు, లేకపోతే బిల్డ్ ఇన్ డేటా టైప్ అని అనొచ్చు. మనం ప్రోగ్రాంలో ఒక నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, అంటే వితౌట్ డెసిమల్ పాయింట్. సో ఆ డేటా టైప్ని మనం ఇంటీజర్స్ డేటా టైప్ అని అంటాం. సో ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయంటే బైట్ అనేది ఉంటుంది, షార్ట్ అనేది ఉంటుంది, ఇంట్ అనేది ఉంటుంది, లాంగ్ అనేది ఉంటుంది. సో వాటి యొక్క మెమరీ సైజ్ ఎంత అంటే బైట్ అనేది యూజ్ చేస్తాం అనుకోండి, మెమొరీ అనేది 1 బైట్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తుంది. షార్ట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తే 2 బైట్స్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తుంది. ఇంటీజర్ని యూజ్ చేస్తే 4 బైట్స్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ లాంగ్ అని యూజ్ చేస్తాం అనుకోండి, 8 బైట్స్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తుంది. మనం ప్రోగ్రాంలో ఒక డేటా టైప్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ బైట్ అనే డేటా టైప్ని యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేస్తాం, కానీ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయలేదనుకోండి, అందులో డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే 0 అనేది ఉంటుంది. నెక్స్ట్ అలానే షార్ట్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూని అసైన్ చేయలేదనుకోండి, అప్పుడు అందులో ఏ వాల్యూ ఉంటుందంటే 0 వాల్యూ ఉంటుంది. ఇంటీజర్ డేటా టైప్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి వాల్యూ అనేది అసైన్ చేయలేదనుకోండి, అప్పుడు 0 అనేది బై డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ అనే డేటా టైప్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేసి అందులో ఏ వాల్యూని స్టోర్ చేయలేదనుకోండి, అప్పుడు 0 వాల్యూ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్. ఫ్లోటింగ్ పాయింట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి ఇంటీజర్లోనేమో ఒక నెంబర్ని డెసిమల్ పాయింట్ లేకుండా ఉండే నెంబర్ని స్టోర్ చేస్తాం. అదే ఫ్లోటింగ్ పాయింట్లో ఏం స్టోర్ చేస్తామంటే ఒక నెంబర్ని దానికి డెసిమల్ పాయింట్ని కూడా స్టోర్ చేయొచ్చు. అంటే ఒక నెంబర్ విత్ డెసిమల్ పాయింట్తో స్టోర్ చేయాలంటే అప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు, డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 4 బైట్స్ ఉంటుంది. డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు దాని సైజ్ ఎంత ఉంటుందంటే 8 బైట్స్ ఉంటుంది. ఒకవేళ ప్రోగ్రాంలో ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, అందులో ఏ వాల్యూ స్టోర్ చేయలేదనుకోండి, బై డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే 0.0 అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామనుకోండి, అందులో మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు, లేదంటే ఏ వాల్యూని 0 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్న డేటా టైప్ ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రాంలో ఒక క్యారెక్టర్, ఒక లెటర్ని స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసే డేటా టైప్ ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్. దానికి మనం రిజర్వ్ వర్డ్ ఏం యూజ్ చేస్తామంటే క్యార్ అని యూజ్ చేస్తాం. సో మనం క్యారెక్టర్ని యూజ్ చేసినప్పుడు దాని సైజ్ ఎంత ఉంటుందంటే 2 బైట్స్ అనేది ఉంటుంది. సో అందులో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మనం ఏం అసైన్ చేయలేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఏం చూపిస్తుంది అంటే జస్ట్ ఒక స్పేస్ని మాత్రమే చూపిస్తుంది, ఒక క్యారెక్టర్ స్పేస్ని చూపిస్తుంది. ఒకవేళ మనం మన ప్రోగ్రాంలో
ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూని స్టోర్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటంటే బులియన్ డేటా టైప్. ఆ బులియన్ డేటా టైప్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే 1 బిట్ మాత్రమే ఉంటుంది. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. కానీ ఇక్కడ బులియన్ ఎంత మెమొరీని యూజ్ చేస్తుందంటే 1 బిట్ ఆఫ్ మెమొరీని యూజ్ చేస్తుంది. సో అలా బులియన్ అనే డేటా టైప్ యూజ్ చేసి ఏదైనా వేరియబుల్ని క్రియేట్ చేస్తామనుకోండి, అప్పుడు అందులో మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇనిషియలైజ్ చేయలేదనుకోండి, అప్పుడు అందులో డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. వీటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అనొచ్చు. ఇందులో ఏ డేటా టైప్స్ వస్తాయంటే స్ట్రింగ్, అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అని అంటాం. నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే యారే. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండి సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఉంటే దాన్నే యారే అని అంటాం. సో నెక్స్ట్ ఉన్న డేటా టైప్ ఏంటి, లిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, సెట్, స్టాక్, వెక్టర్, డిక్షనరీ, ఆల్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రాంలో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసి మనం ఏ వాల్యూ స్టోర్ చేయలేదనుకోండి, అప్పుడు అందులో డిఫాల్ట్ వాల్యూ అన్ని నల్ అనే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇందులో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ప్రిమిటివ్ డేటా టైప్ని యూజ్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ వాల్యూనే స్టోర్ చేయగలం. కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసినప్పుడు మనం మల్టిపుల్ వాల్యూస్ని ఎట్ ఏ టైం 1 వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యాక్చువల్గా వాట్ ఈస్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ప్రీడిఫైన్డ్ డేటా టైప్స్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. వీటిని బిల్డ్ డేటా టైప్స్ అని అనొచ్చు. ఇవి ఆల్రెడీ డెవలపర్స్ డెవలప్ చేశారు, మనం జస్ట్ మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. మరి ఈ స్టోరింగ్ అనేది ఎలా ఉంటుందంటే సింగిల్ వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేస్తాం, ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయం. అండ్ ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయంటే 4. ఇంటీజర్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఎప్పుడైతే మనకి ఒక వేరియబుల్ వాల్యూ అనేది వితౌట్ డెసిమల్, అంటే మనకు వాల్యూ అనేది నెంబర్ లాగానే ఉండాలి, డెసిమల్ వాల్యూ లేకుండా ఉంటే అప్పుడు ఇంటీజర్ అనే డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీనికి కీవర్డ్ ఏం యూజ్ చేయాలంటే ఇంట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే ఏంటి, ఒక నెంబర్ విత్ డెసిమల్ పాయింట్తో స్టోర్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేయాలి. దానికి మనం కీవర్డ్ ఏం యూజ్ చేస్తామంటే ఫ్లోట్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఒకవేళ మన ప్రోగ్రాంలో ఒక లెటర్ని స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా టైప్ ఏంటంటే క్యార్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, మన ప్రోగ్రాంలో ఒక బులియన్ వాల్యూని స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం బులియన్ అనే డేటా టైప్ని యూజ్ చేయాలి. డిఫాల్ట్గా దీని వాల్యూ ఏముంటుందంటే ఫాల్స్ అనేది ఉంటుంది. ప్రిమిటివ్ డేటా టైప్. ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్నే మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని అనొచ్చు. వీటిని బిల్డ్ డేటా టైప్స్ అని అనము. అండ్ వీటిని ఎవరు డెవలప్ చేస్తారంటే యూజర్ డెవలప్ చేస్తారు. మరి ఇందులో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అని అంటే మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమేమి చెప్పొచ్చు అంటే స్ట్రింగ్, యారే, లిస్ట్ అనేవి చెప్పొచ్చు. సో ప్రతి నాన్ ప్రీడిఫైన్డ్ ఆర్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్కి డిఫాల్ట్ వాల్యూ ఏముంటుందంటే నల్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.